శాంతి. ఈరోజు మురళీ డేటు 21 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, దేవతలుగా అయ్యేందుకు ముందు మీరు తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాలి. బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వారే రాజయోగ చదువు ద్వారా మళ్ళీ దేవతలుగా తయారవుతారు. కావున దేవతలుగా తయారయ్యేందుకు ముందు మీరు బ్రాహ్మణులుగా అవ్వాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఇతర అన్ని సత్సంగాల కంటే ఏ విషయంలో మీ సత్సంగము విలక్షణమైనది? సమాధానము, ఇతర అన్ని సత్సంగాలలో ఎలాంటి లక్ష్యము ఉండదు. ధనము, సంపద మొదలైనవన్నీ పోగొట్టుకొని వెతుకుతూనే ఉంటారు. ఈ సత్సంగంలో అయితే మీరు వెతకరు. ఇది సత్సంగముతో పాటు పాఠశాల కూడా అయింది. పాఠశాలలో చదవవలసి ఉంటుంది. భ్రమించడం ఉండదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకుని ధారణ చేసి చేయిస్తారో అంత సంపాదన జమ అవుతుంది. ఈ సత్సంగంలోకి రావడము అనగా అంత లాభమే లాభము అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లల ఈ చెవుల ద్వారా వింటారు. బేహద్దు తండ్రి పిల్లలకు చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది పదే పదే వినడం ద్వారా బుద్ధి నలువైపులా తిరగడం, వెతకడం సమాప్తమైపోయి స్థిరముగా అయిపోతుంది. స్వయాన్ని ఆత్మ అని భావిస్తూ కూర్చుంటారు. ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు భావిస్తారు. మనము దత్తు పిల్లలము. అంతేకాక బ్రాహ్మణులైన మనము చదువుతాము. ఏం చదువుతాము? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఉదాహరణకి, ఎవరైనా విద్యార్థి కాలేజీకి వెళ్తే, ఇప్పుడు నేను చదువుకుని ఇంజనీర్, డాక్టరు మొదలైన వారిగా అవుతాము అని భావిస్తారు కదా. మీరు కూడా బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులుగా అయినప్పుడు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతామని భావిస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా అనే గాయనము కూడా ఉంది కదా. అయితే ఎవరు అలా తయారవుతారు? హిందువులంతా దేవతలుగా అవ్వరు. వాస్తవానికి హిందూ అనేది ఏ ధర్మము కాదు. హిందూ ధర్మము ఆది సనాతనమైనది కాదు. హిందూ ధర్మమును ఎవరు స్థాపించారు అని ఎవరిని అడిగినా తికమక పడతారు, చెప్పలేరు. ఈ పేరు అజ్ఞానముతో పెట్టబడింది. హిందూ దేశంలోని వారు స్వయాన్ని హిందువులు అని చెప్పుకుంటారు. వాస్తవానికి దీని పేరు భారతదేశము, హిందూ దేశం కాదు. భారత ఖండము అని అంటారు, కానీ హిందూస్థాన్ ఖండము అని అనరు. దీని పేరే భారతదేశము. వారికి ఇది ఏ ఖండమో కూడా తెలియదు. అపవిత్రముగా అయినందువలన స్వయాన్ని దేవతలుగా భావించరు. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మం లేనే లేదు. మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. బుద్ధునిది బౌద్ధ ధర్మము, ఇబ్రహీంది ఇస్లాం, యేసుక్రీస్తుది క్రైస్తవ ధర్మము, కానీ హిందూ ధర్మము ఎవ్వరిది కాదు. హిందూ స్థానము అని పేరు పెట్టిన వారు విదేశీయులు. పతితమైన కారణంగా స్వయాన్ని దేవీ దేవత ధర్మానికి చెందిన వారము అని భావించరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, దేవీ దేవతా ధర్మము ఆది సనాతనమైనది, అత్యంత పురాతనమైనది కూడా. మొట్టమొదటి ధర్మం ఏది? దేవీ దేవతా ధర్మము, అంతేకాని హిందూ ధర్మము కాదు. ఇప్పుడు మీరు బ్రహ్మకు దత్తు పిల్లలైన బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. అంతేకాని హిందువుల నుండి దేవతలుగా అయ్యేందుకు కాదు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. ఇది చాలా బాగా ధారణ చెయ్యాలి. ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి.
ఎక్కడైనా ఉపన్యాసం మొదలైనవి చేయునప్పుడు ఈ విషయాన్ని అర్థం చేయించడం మంచిది. ఇది కలియుగము. అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి. చిత్రాలు చూపించి అర్థం చేయిస్తే నేను పలానా, నేను ఇంత గొప్పవాడిని అనే గర్వం తొలగిపోతుంది. తమో ప్రధానముగా ఉన్నామని అప్పుడు తెలుసుకుంటారు. మొట్టమొదట ఎవరికైనా సరే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తరువాత ఈ పాత ప్రపంచం పరివర్తన అవుతుంది అని తెలపాలి. రోజులు గడిచే కొలది చిత్రాలు కూడా శోభాయమానముగా తయారవుతూ ఉంటాయి. ఎలాగైతే పాఠశాలలో మ్యాప్లు చూడండి పిల్లల బుద్ధిలో ఉంటాయో, అలా మీ బుద్ధిలో కూడా ఈ చిత్రాలు ఉండాలి. నెంబర్ 1 మ్యాప్ ఇదే. పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. 2 గోళాలు కూడా ఉన్నాయి. అంటే సత్యయుగము అలాగే కలియుగము. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము. ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుంది. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మము అంటూ ఏదీ లేదు. ఎలాగైతే సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మతత్వమునే ఈశ్వరుడు అని భావిస్తున్నారో, అలా హిందూ దేశంలో ఉన్నవారు మాది హిందూ ధర్మము అని భావించారు. వారిది కూడా తప్పే, మీది కూడా తప్పే. దేవీ దేవతలు అనే పేరు చాలా ఉన్నతమైనది. వీరు దేవతల వలె ఉన్నారు అని గౌరవంతో అంటారు కదా. ఎవరిలోనైనా మంచి గుణాలు ఉన్నట్లయితే వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి అని అంటారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తరువాత లక్ష్మీనారాయణులుగా అవుతారు అని, వారిని విష్ణువు అని అంటారని అర్థం చేసుకున్నారు. అందరి చిత్రాలు ఉన్నాయి, కానీ ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. అందరూ ఆ తండ్రినే స్మృతి చేస్తారు. భగవంతుడు అనే పదమును తలవని మానవుడే ఉండడు. భగవంతుణ్ణి నిరాకారుడు అని అంటారు. అసలు నిరాకారునికి అర్థం కూడా తెలియదు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకున్నారు. రాతి బుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతారు. ఈ జ్ఞానము భారతీయులకు మాత్రమే, ఇతర ధర్మాలకు కాదు. ఎంత వృద్ధి ఎలా జరుగుతుందో, ఇతర ఖండాలు ఎలా ఏర్పడుతూ వచ్చాయో మీరు అర్థం చేయించవచ్చు. అక్కడ భారత ఖండం తప్ప ఇతర ఏ ఖండము ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క ధర్మం మాత్రమే లేదు. మిగిలిన అన్ని ధర్మాలు ఉన్నాయి. వటవృక్ష ఉదాహరణం చాలా ఖచ్చితంగా ఉంటుంది. పునాది అయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లేనే లేదు. మిగిలిన అన్ని ధర్మాలు వృక్షమంతా నిలబడి ఉంది. అందువలన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది కానీ హిందూ ధర్మం కాదు అని అంటారు. మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అయ్యేందుకు ముందు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి కదా. శూద్ర వర్ణము బ్రాహ్మణ వర్ణము అని అంటారు. శూద్ర వంశము అని అనరు. వంశంలో రాజులు రాణులు ఉంటారు. మొదట దేవీ దేవతలు మహారాజు మహారాణులుగా ఉండేవారు. ఇక్కడ హిందూ మహారాజు మహారాణులు ఉన్నారు. భారతదేశం అయితే ఒక్కటే ఉంది. మరి వేరువేరుగా ఎందుకున్నారు? వారి నామరూపాలనే మాయం చేసేశారు. కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. నెంబర్ 1 సూర్యవంశీయులు. రాముణ్ణి సూర్యవంశీయుడు అని అనరు. ఇప్పుడు మీరు సూర్యవంశీయులుగా అయ్యేందుకు వచ్చారు, అంతేకాని చంద్రవంశీయులుగా అయ్యేందుకు కాదు. ఇది రాజయోగము కదా. మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. బాబా మనల్ని మహారాజా మహారాణులుగా చేసేందుకు చదివిస్తున్నారు అని మీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. ఇంతకు ముందు
మీరు జన్మ జన్మాంతరాలుగా ఈ సత్యనారాయణ కథను వింటూ వచ్చారు. కానీ అవి సత్యమైన కథలేమీ కావు. భక్తి మార్గంలో ఎప్పుడూ మనుషుల నుండి దేవతలుగా అవ్వలేరు. అలాగే ముక్తి జీవన్ముక్తిని కూడా పొందలేరు. మనుష్యులందరూ ముక్తి జీవన్ముక్తులను తప్పకుండా పొందుతారు. అయితే ఇప్పుడు అందరూ కూడా బంధనంలో ఉన్నారు. ఈరోజు కూడా పైనుండి ఏ ఆత్మ వచ్చినా జీవన్ముక్తి స్థితిలోకి వస్తుందే కానీ జీవన బంధనంలోకి కాదు. అర్ధకాలము జీవన్ముక్తి, అర్ధకాలము జీవన బంధనములోకి వెళ్తుంది. ఈ విధంగా డ్రామా తయారైపోయి ఉంది. ఈ బేహద్దు డ్రామాలో మనమంతా పాత్రధారులము. ఇక్కడకు వచ్చేదే పాత్ర చేసేందుకు. ఆత్మలైన మనము ఇక్కడ నివసించే వారము కాదు. అక్కడి నుండి ఎలా వస్తామో మొదలైన అన్ని విషయాలు అర్థం చేయించబడతాయి. కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటాయి. పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రపంచ చరిత్ర భూగోళము అంత బుద్ధిలో ఉంది. అనంతమైన తండ్రి పైన కూర్చుని ఏం చేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకే వారిని తొచ్చబుద్ధి కలవారు అని అంటారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు కూడా ఒకప్పుడు తొచ్చబుద్ధి కలవారిగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేయించారు. పేదవారు అలాగే సాధారణంగా ఉండే మీకు అంతా తెలుసు. మీరు స్వచ్ఛమైన బుద్ధి కలవారు. స్వచ్ఛమైన వారిని పవిత్రులు అని అంటారు. అపవిత్రులుగా ఉన్న వారిని తొచ్చబుద్ధి కలవారు అని అంటారు. మీరు ఎలా అవుతున్నారో చూడండి. పాఠశాలలో కూడా చదువు ద్వారా ఉన్నతమైన పదవిని పొందవచ్చు. మీ చదువు అత్యంత ఉన్నతమైనది. దాని ద్వారా మీరు రాజు పదవిని పొందుతారు. వారైతే దాన పుణ్యాలు చేసినందువలన రాజుల వద్ద జన్మిస్తారు. తర్వాత రాజులుగా అవుతారు. కానీ మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు. పిల్లలైన మీకు నేను రాజయోగం నేర్పిస్తున్నాను అని ఆ తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఒక్క తండ్రి తప్ప రాజయోగమును ఇతరులెవ్వరూ కూడా నేర్పించలేరు. తండ్రి మాత్రమే మీకు రాజయోగ చదువును చదివిస్తారు. ఆ తరువాత మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరు పతితుల నుండి పావనముగా అయ్యేందుకు ఆ తండ్రి రాజయోగం నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి నిరాకార తండ్రిని స్మృతి చేస్తే మీరు పవిత్రముగా అవుతారు. చక్రమును తెలుసుకున్నందువలన సత్యయుగములో చక్రవర్తి రాజులుగా అవుతారు. దీనిని అర్థం చేయించడం చాలా సులభము. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు. అందరూ ఇతర ధర్మాల్లోనికి మారిపోయారు. ఎవరికైనా మీరు అర్థం చేయించినప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇతర ధర్మాల్లోకి ఎంతమంది వెళ్ళిపోయారో తండ్రి అర్థం చేయిస్తారు. బౌద్ధులు ముస్లింలు మొదలైన వారిగా చాలామంది బదిలీ అయ్యారు. ఖడ్గము బలానికి భయపడి ముస్లింలుగా బదిలీ అయిపోయారు. బౌద్ధులుగా కూడా చాలామంది అయ్యారు. ఒక్కసారి ఉపన్యసించినందున వేలాది మంది బౌద్ధులుగా అయిపోయారు. క్రైస్తవులు కూడా వచ్చి ఇలా ఉపన్యసిస్తూ ఉంటారు. ఇప్పట్లో అయితే అందరికంటే ఎక్కువ జనాభా వారిదే. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉంటే తండ్రి మిమ్మల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. స్వదర్శన చక్రమును విష్ణువుకు చూపిస్తారు. అసలు విష్ణువుకు ఎందుకు ఇచ్చారు అనేది మనుషులెవరికీ తెలియదు. స్వదర్శన చక్రధారుడు అని కృష్ణుణ్ణి అంటారా లేక నారాయణుని అంటారా? వారిరువురికి గల సంబంధమును కూడా అర్థం చేయించాలి. ఈ ముగ్గురు ఒక్కరే. బ్రాహ్మణులు, కృష్ణుడు, నారాయణుడు ముగ్గురు ఒక్కరే.
వాస్తవానికి ఈ స్వదర్శన చక్రము బ్రాహ్మణులైన మీ కొరకే. జ్ఞానము ద్వారానే మీరు స్వదర్శన చక్రధారులుగా అవుతారు. అంతేకాని స్వదర్శన చక్రము సంహరించేందుకు, తెగవేసేందుకు అయితే కాదు. ఇవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. మీలో ఎంతగా అయితే జ్ఞాన చక్రం తిరుగుతూ ఉంటుందో బుద్ధిలో, అప్పుడు ఎలాంటి అసురీ ఆలోచనలు కూడా రానే రావు. పాపాలన్నీ భస్మం అయిపోతాయి. అంతేకాని తలలు తెగవేసే మాటే లేదు. చక్రము అంటే హింసించేందుకు కాదు. ఈ చక్రము మిమ్మల్ని అహింసకులుగా చేస్తుంది. ఎక్కడి విషయము ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు అపారమైన సంతోషం కలుగుతుంది. మనమంతా ఆత్మలము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట మీరు స్వయాన్ని ఆత్మాని కూడా మర్చిపోయినందువలన ఇంటిని కూడా మర్చిపోయారు. ఆత్మను ఎప్పుడైనా ఆత్మ అనే అంటారు, కానీ పరమాత్మను మాత్రం రాయి రప్పల్లో ఉన్నారు అని అనేశారు. ఆత్మల తండ్రిని ఎంతగా గ్లాని చేశారో చూడండి. కానీ ఆ తండ్రి వచ్చి ఇప్పుడు ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మ రాయి రప్పలలో కణకణంలో ఉంది అని ఎప్పుడు అనరు. జంతువుల విషయమైతే వేరు. చదువుకోవడం మొదలైనవి మానవులకు మాత్రమే ఉంటాయి. మనము ఇన్ని జన్మలు ఇలా అయ్యాము అనేది మీరు తెలుసుకున్నారు. 84 జన్మలు పూర్తి చేశారు. 84 లక్షల జన్మలు కానే కాదు. మానవులు ఎంతో అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. అందుకే జ్ఞాన సూర్యుడు ప్రకటం కాగానే అని అంటారు. ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది. అర్ధకల్పము ద్వాపర కలియుగాలలో అంధకారము, అర్ధకల్పం సత్యత్రేతాయుగాలలో ప్రకాశము. ఇది పగలు మరియు రాత్రి, ప్రకాశము మరియు అంధకారము. వీటిని తెలిపేదే ఈ జ్ఞానము. ఇవి బేహద్దు విషయాలు. అంధకారంలో అర్ధకల్పం ఎన్నో ఎదురు దెబ్బలు తిని హాని పొందారు. అన్ని వైపులా దిక్కు తోచక చాలా వెతికారు. పాఠశాలలో చదివేవారిని వెతికేవారు అని అనరు. సత్సంగాలలో మానవులు ఎంత వ్యర్థంగా తిరుగుతున్నారు. ఏ సంపాదన ఉండదు. ఇంకా నష్టపోతూనే ఉంటారు. అందుకే దానిని భ్రమించడము అని అంటారు. అలా తిరుగుతూ ధనధాన్యములన్నీ పోగొట్టుకుని ఎంత పేదవారిగా అయిపోయారు. ఇప్పుడు ఈ చదువును ఎంత బాగా ధారణ చేసి చేయిస్తారో అంత లాభం ఉంటుంది. బ్రాహ్మణులుగా అయినందువలన అందులో అంత లాభము. బ్రాహ్మణులమైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు. కానీ అందులో మీరు ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థావస్థ. మీరు స్వయంగా బాబా మమ్మల్ని వానప్రస్థంలోకి లేక పవిత్ర ప్రపంచములోకి తీసుకుని వెళ్ళండి అని అంటారు. అది ఆత్మల ప్రపంచము. నిరాకార ప్రపంచం చాలా చిన్నది. ఇక్కడ తిరిగేందుకు విశాలమైన భూమి ఉంది. అక్కడ ఈ విషయమే లేదు. శరీరము ఉండదు, అలాగే పాత్ర కూడా ఉండదు. అక్కడ ఆత్మలు నక్షత్రాల వలె ఉంటాయి. ఇది ప్రాకృతికమైన సృష్టి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలా నిలబడి ఉన్నాయి? ఆత్మలు కూడా బ్రహ్మతత్వంలో స్వాభావికంగా తమ సొంత ఆధారంతోనే నిలబడి ఉంటాయి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానమును స్మరణ చేస్తూ స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన చక్రమును త్రిప్పుతూ పాపాలను తొలగించుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మీ బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రముగా చేసుకుని ఈ రాజయోగ చదువును చదవాలి. ఉన్నతమైన పదవిని పొందాలి. మేము సత్యనారాయణ సత్యమైన కథ వింటూ మానవుల నుండి దేవతలుగా అవుతామని హృదయంలో చాలా సంతోషం ఉండాలి. ఈరోజు వరదానము, మనసు బుద్ధిని ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యములు ఉపయోగించే నిరంతర యోగి భవ. సారాంశము, నిరంతర యోగులుగా అనగా స్వరాజ్యాధికారులుగా అయ్యే విశేష సాధనము మనస్సు మరియు బుద్ధి. మంత్రమే మన్మనాభవ. యోగాన్ని బుద్ధి యోగము అని అంటారు. కనుక ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారంలో ఉంటే మీ ఆజ్ఞానుసారము విధిపూర్వకంగా కార్యం చేస్తాయి. ఎప్పుడు ఏ సంకల్పం చేయాలనుకుంటే అటువంటి సంకల్పం చెయ్యగలగాలి. బుద్ధిని ఎక్కడ లగ్నం చెయ్యాలో అక్కడ లగ్నం చెయ్యగలగాలి. బుద్ధి తన రాజులైన మిమ్మల్ని భ్రమింప చెయ్యకూడదు. విధిపూర్వకంగా కార్యం చెయ్యాలి. అప్పుడే నిరంతర యోగులు అని అంటారు. స్లోగన్, మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునుగా చేసుకోకండి. అచ్చా. ఓం శాంతి.